పీటల మీద ఉన్నది వాణి అని మీ అందరికీ ముందే తెలుసు కదా? అవును. సో వాట్? సో వాట్ ఏంటండి? మేడంకి ఇప్పుడే ఈ విషయం చెప్పి ఇంప్రెషన్ కొట్టేస్తాను. Yes, yes. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? మొత్తం ప్లాన్ చేసింది, స్టార్టింగ్ నుంచి సరస్సుకి సపోర్ట్ చేసింది నువ్వే అని నేను కూడా చెప్పేస్తా. నేనా? నాకేం తెలీదు బాబు. తెలుసు అన్నట్టు నేను ప్రూఫ్స్ చూపిస్తా. నీ మిల్లీగ్రామ్ బ్రెయిన్ ఎప్పుడు మ్యూట్గా ఉండాలి కానీ ఇలా సిల్లీ థాట్స్ చేయకూడదు వనజ. అర్థమైందా? నో డౌట్ థాట్స్ నాతో ఉంచుకోవడం బెటర్. ఎప్పుడూ లీక్ చేయకూడదు. ఆంటీ ఆవేశం కోపం చూస్తుంటే మనకి ఫేవర్ అయ్యే ఇష్యూ ఏదో జరిగిందనిపిస్తోంది. అమ్మగారు, నీ మెళ్ళో ఉన్న తాళి ఇన్నేళ్ల నా పరువుని, ఈ ఇంటి మర్యాదని ఎగతాళి చేస్తోంది. నువ్వు తాళిని దాచినంత సులువుగా జరిగింది నేను మర్చిపోలేను. అందరి కళ్ళు కప్పి ఇది నీ మెళ్ళో చేరింది. శాశ్వతంగా ఉండకూడదంటే నీకు సెంటిమెంట్ అడ్డొచ్చింది. తీసి విసిరేయమంటే నా కొడుకు నా మాటే నాకు అప్పగించాడు. అడుగు ముందుకు వేసినా నా చేతుల్ని జయంతి కట్టేసింది. ఆ తాళిని టచ్ అయినంత మాత్రాన నేను ఒప్పుకున్నట్టు కాదు. ఈ ఇంటికి నువ్వు కోడలైనట్టు కాదు. ఏమీ కాని నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. బయటికి పో. నాకు ఈ మూమెంట్ వస్తుందని తెలిసే నేను ఆపాను మా. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పిన మాటలు, నా కాన్ఫిడెన్స్? అమ్మగారు, మీకు దండం పెడతాను. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడే ఏదో ఒక మూల పని చేసుకుని బ్రతుకుతాను. నన్ను కోడలిగా కాకపోయినా పని మనిషిగా చూడండి. అంటే ఇక్కడ నుండి వెళ్ళనని చెప్తున్నావా? వెళ్లాల్సిన కర్మ నా కోడలికి లేదు. ఇన్నాళ్ళు తను ఈ ఇంటి పని మనిషిగా ఉంది. ఇక నుంచి ఈ ఇంటి మనిషిగానే ఉంటుంది అని ఆయనంటే అయిపోతుందా? ఆవిడనుకుంటే కూడా అవ్వదు. నా కోడలిక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. వద్దని నేను చెప్తుంటే వరసలెందుకు కలుపుతున్నారు? నేను కలపడం కాదు, వేదమంత్రాల సాక్షిగా మన కొడుకే ఆ అమ్మాయికి భర్త అయ్యాడు. పొరపాటో తడబాటో అందరికీ తెలిసేలా ఇద్దరి పెళ్లి జరిగింది. ఈ ఇంటికి కోడలైంది, ఇక్కడే ఉంటుంది. ఉండడానికి వీల్లేదని చెప్తుంటే అర్థం కాదా? ఎందుకు వితండవాదం చేస్తున్నారు? ఈ పెళ్లి గురించి, ముడిపడిన బంధం గురించి జయంతి చెప్పిన మాటలు నీకు అర్థమయ్యాయనుకున్నాను. కానీ విన్నట్టు నటించావని ఇప్పుడు నాకర్థమవుతుంది.
విన్నాను గాని నటించలేదు. ఆవిడ మీదున్న గౌరవంతోనే మౌనంగా వెళ్ళిపోయానే తప్ప ఒప్పుకున్నట్టు కాదు. ఇంకా ఏంటి చూస్తున్నావు? బయటికి పో. వాగ్దేవి, నా మాట విను. నిన్న పెళ్ళయింది. ఈ రోజు ఇలా బయటకు పంపించడం పద్ధతి కాదు. ఎవరికైనా తెలిస్తే. అక్క ప్లీజ్. నీ మాట అంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నాకడ్డు రావద్దు, ఏ సలహా ఇవ్వద్దు. మేడం, మీరు ఏమీ అనుకోనంటే నేను మీకు విషయం చెప్తాను. మీడియా మొత్తం మన మీదే కాన్సన్ట్రేట్ చేసింది. మోరోవర్, శ్యామల కూడా మన ఇంట్లో ఎప్పుడు ఇష్యూ అవుతుందా, అది ఎలా హైలైట్ చేయాలా అని వెయిట్ చేస్తుంది. ఈ టైంలో తన్ని బయటికి పంపించడం అంటే ఇంట్లో జరిగిన విషయాలు బయటికి లీక్ చేసినట్టే అవుతుంది. అందుకని ఇక్కడే ఉంచి రాజమర్యాదలు చేయమంటావా? ఏమైంది రాహుల్ నీకు? తాళి కట్టగానే భర్తగా బాధ్యత ఫీల్ అవుతున్నావా? నాకే సజెషన్స్ ఇస్తున్నావు? లేదు మేడం, మన స్టేటస్కి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకూడదని నేను చెప్తున్నాను. నువ్వు 3 ముళ్ళు వేసిన క్షణమే మన పరువు 3 ముక్కలయ్యింది. ఇంకేంటి నువ్వు చెప్పేది, నేను వినేది? పరువు గురించి ఆలోచించే మనిషివే అయితే నిలబెట్టుకునే చర్యలు తీసుకోవాలి, కానీ ఇలా నాశనం చేసే నిర్ణయాలు కాదు. నా నిర్ణయాలు ఎప్పుడూ ప్రతిష్టని పెంచాయి, గౌరవాన్ని నిలబెట్టాయి. నీలాంటి వాళ్ల వల్లే మొత్తం మారిపోయింది. నువ్విక్కడున్నన్ని రోజులు ఇదిగో ఇలాగే ఈ కుటుంబంలో వాదనలు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఇల్లు బృందావనంలా ఉండాలి గాని రణరంగంలా మారడం నాకిష్టం లేదు. పో ఇక్కడి నుంచే. నా పదాలు అర్థం కావడం లేదా? నీ పాదం కదలడం లేదు? ఆ అమ్మాయి గుమ్మం దాటితే ఈ ఇల్లు ఇప్పుడే రణరంగంగా మారుతుందని చెప్పు తేజ. ఈ విషయంలో ఎవరెంత చెప్పినా, ఎన్ని రకాలుగా బెదిరించినా నా నిర్ణయం మారదు. ఏం చూస్తున్నావు? పద రా. మేడం, వాగ్దేవి, మేడం, మేడం, ఈ అమ్మాయినా మీ ఇంటికి వచ్చిన కొత్త కోడలు? అన్నింట్లో నెంబర్ 1గా ఉండే వాగ్దేవి గారు ఈ ఇంటికి కాబోయే కోడలు కూడా అదే రేంజ్లో ఉంటుందనుకుంటే మీరేంటి మేడం పని మనిషిని కొడుక్కిచ్చి పెళ్లి చేశారు? ఇది మీ ఇష్ట ప్రకారం మీ పర్మిషన్తోనే జరిగిన పెళ్ళా, లేక తప్పనిసరి పరిస్థితుల్లో చేసిందా? పెళ్లికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయలేదంటే ఇది రహస్యంగా జరిగిన పెళ్లి అనుకోవచ్చా? సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారంటే ఇది 3 నాళ్ల ముచ్చటగా భావించొచ్చా? చాలా ఆపండి. విలేకరులంటే ప్రశ్నలు అడగడమే కాదు, ముందు వెనుక చూసుకోవడం, మంచి చెడు తెలుసుకోవడం. మా మేడం గురించి మీకేం తెలుసని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు కాదు సార్,
మీ పెళ్లి గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే మాట్లాడుతున్నాం. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో అని మీరు మళ్ళీ చెక్ చేసుకోరా? అయితే అది ఫేక్ అంటారా, పెళ్లి జరగలేదంటారా? కాదు, ఈ పెళ్లి జరిగింది. మా మేడం పూర్తి యాక్సెప్టెన్స్ పర్మిషన్తోనే జరిగింది. దానికి కారణం మా మేడం మా ప్రేమని ఒప్పుకోవడమే. ప్రేమ అంటే మీది లవ్ మ్యారేజా? ఎస్, నేను తను చాలా రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నాను. ఈ విషయం మా మేడంకి చెప్పలేక, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియక నేను చాలా భయపడ్డా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదైతే తెలియకూడదు అనుకున్నానో అదే రాహుల్ బాబు చెప్పేస్తున్నారు. ఇక నాకు అమ్మగారి చేతుల్లో చావు తప్ప క్షమాపణ లేదు. ఒకరోజు మేము చెప్పకుండానే మేడం మా ప్రేమని అర్థం చేసుకుని వాణి స్థాయి అర్హత చూడకుండా ఈ పెళ్లి కొప్పుకున్నారు. దగ్గరుండి గ్రాండ్గా జరిపించారు. అంతే తప్ప వేరే రీజన్ ఏం లేదు. మీకొచ్చిన రూమర్స్ ఏవి కరెక్ట్ కాదు, నిజం కాదు. మరి ఈ మ్యారేజ్కి మీడియాని ఎందుకు ఇన్వైట్ చేయలేదు? ఇదిగోండి, ఇలా విషయం వివరం తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి చేతికొచ్చినట్టు రాస్తారని అవాయిడ్ చేశాం. ది గ్రేట్ వాగ్దేవి గారంటే ఏమనుకున్నారు? ఒంటరిగా సిటీకొచ్చి ఒంటి చేత్తో ఇంత సామ్రాజ్యం సృష్టించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తో దేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్నారు. ఏ పని మొదలు పెట్టినా పర్ఫెక్షన్ ఉంటుంది. ప్రతి ఆలోచనలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నెంబర్ 1 అనేది ఆవిడకున్న పేరు మాత్రమే కాదు, అందరూ మెచ్చి ఇచ్చిన అరుదైన గౌరవం. ఆ గౌరవం కాపాడడం కోసం నా ప్రేమని చంపుకోవాలనుకుంటే ప్రేమకి చావుండదని మమ్మల్ని గెలిపించిన గొప్ప మనిషి, ఐడియల్ పర్సన్ మా మేడం. ఈ పెళ్లితో కొడుకు మనసుని అర్థం చేసుకునే నంబర్ 1 తల్లిగానే కాదు, కోడలు గుణాన్ని తెలుసుకున్న నంబర్ 1 అత్తగా కూడా మారారు. అలాంటి మా మేడం గురించి, ఆమె ఆశీర్వదించిన ఈ పెళ్లి గురించి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. మీకు తెలిసింది నిజమో కాదో ముందు నిర్ధారించుకోండి. అది ఇంటికొచ్చి కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ప్రింట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. సారీ సార్, సారీ మేడం. నిజం తెలియక మేము తప్పుగా మాట్లాడాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేశాం. మా ఇంట్లో న్యూస్ అంటే చాలు ఇష్యూ చేయడానికి ఎందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తారు? అంతా అయ్యాక తాళి కట్టినంత తేలిక కాదు. మీరడిగిన ప్రశ్నలు, మనసులో ఉన్న అనుమానాలు క్లియర్ చేయడానికి. ప్లీజ్ మెయింటైన్ ఎథిక్స్ అండ్ బీ లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్. ఓకే మేడం, ఒకసారి మేము వాణి గారితో మాట్లాడొచ్చా? రాహుల్ బాబు గారు చెప్పారు కదండి, ఇంక నేనే మాట్లాడతాను. పనిచేసిన ఇంటికే కోడలు అవడం అంటే మామూలు విషయం కాదు. మీ కొత్త అత్తయ్య గారి గురించి చెప్పండి. దేవత. మాట చెప్పకుండానే మనసును అర్థం చేసుకునే గొప్ప మనిషి, నిజాయితీకి నిబద్ధతకి నిలవెత్తు రూపం. మీ మావయ్య ఇంట్లో వాళ్ళ గురించి ఇక చాలండి. ఏదో ఒక రోజు మీ అందరం కలిసి ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఇస్తాం, సరేనా? మీ అందరికీ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా, ప్లీజ్ ట్రై చేయండి. సారీ సార్, పదండి.
సారీ మేడం, వాళ్ళందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేక ఇష్యూ అవ్వకూడదని పెళ్లి గురించి ప్రేమ అని అబద్ధం చెప్పాను. నీ ప్రేమ కల కాకుండా నీకు చెప్పడానికి వేరే విషయమే దొరకలేదా? జరిగిన పెళ్ళి జరగడం నేను వాదిస్తుంటే ఇప్పుడు నువ్వు అందరి ముందు నిజం చెప్పేశావు. సారీ మేడం, మీరు మాట పడ్డం ఇష్టం లేక ఇదో ఆవేశంలో అలా అబద్ధం చెప్పాను. నిజం చెప్పి అది అబద్ధమని ఏం నటిస్తున్నా? మీ పెర్ఫార్మెన్స్ తెలియక నేషనల్ అవార్డు ఆరవ ధనుష్కిచ్చారు. తేజ, ఈ విషయం మీడియా వాళ్ళకి ఎలా తెలుసుంటుంది? నాకు తెలీదు మ్యామ్. ఇదెవరో కావాలనే చేసిన పని అనిపిస్తుంది ఆంటీ. లేకపోతే ఇక్కడ జరిగింది అంత డీటెయిల్డ్గా ఎవరికి తెలుస్తుంది? తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా పబ్లిష్ చేయకుండా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి అన్నట్టు ఇంటికే వచ్చారు. మీ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. లగ్నపత్రిక నుండి పెళ్లి ముహూర్తం వరకు ప్రతి విషయం పిలిచి మరీ పేపర్లో వేయించారు. పెద్ద పెద్దోళ్ళని పెళ్లికి కూడా పిలిచారు. అంత చేసినప్పుడు ఇక్కడ జరిగింది బయటికి పొక్కకుండా ఎలా ఉంటుంది? డాడ్ ప్లీజ్. నవ్వుకోండి తేజ. ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తుంటే ఐ జస్ట్ డోంట్ కేర్ అబౌట్ దెమ్ ఎట్ ఆల్. నువ్వు మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీడియాకి ఎలా లీక్ అయిందో కనుక్కో. ఓకే మ్యామ్. విలేకరులకి ఎవరు చెప్పుంటారు? వాగ్దేవి దాన్ని బయటికి పంపిస్తుంది, పీడ వదిలిపోతుంది అనుకునే టైంకి ఈ మీడియా వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టారు. నాకెందుకో సరస్సునే సేఫ్ సైడ్ మొత్తం లీక్ చేస్తుంది అనిపిస్తుంది ప్రీతి. దానికి అంత సీన్ లేదు మామ్. ఈ పెళ్లి మ్యాటర్ ఆంటీ ముందు ఫేస్ చేయడమే తెలీదు. అలాంటిది మీడియాకెందుకు లీక్ చేస్తుంది? మరెవరు చేస్తుంటారు? నేనే. అవును, విలేకరులందరినీ ఇంటికి రమ్మని చెప్పింది నేనే. ఎందుకు మామయ్య? అమ్మగారు నా మీద పెంచుకుంటున్న కోపం సరిపోదు అనుకున్నారా? చాటింపు వేయడానికి టీవీ వాళ్ళని పేపర్ వాళ్ళని పిలిపించారు. చాటింపు కోసం కాదు సరసు, కోడలిగా నీ స్థానాన్ని కాపాడడం కోసమే పిలిచాను. మన ముందే ఒప్పుకొని మేడం వాళ్ళ ముందు ఎలా చెప్తారనుకున్నారు డాడ్? మీ మేడం చెప్పకపోయినా విషయం వాళ్లకు తెలుస్తుంది కదా, అది చాలు. కానీ ఇప్పుడు సరస్సు మీద కోపం ఇంకా పెరిగింది కదా డాడ్? తనకు తెలియని సరస్సు మీద కోపం పెంచుకోవడం కన్నా ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఉండడమే ముఖ్యం. పంతం పడితే ఎంతవరకు వెళ్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఉన్న ఊరు వదిలి తనతో వచ్చిన నాకే బాగా తెలుసు. కాని తను అనుకున్నట్టు పెళ్లి జరగకపోవడం, సరస్సు సాయం చేసిందనుకోవడం, ప్రీతి పడిన బాధ, ఇవన్నీ చూసి మీ అమ్మ ఈ పెళ్లిని పెటాకులు చేయాలనుకుంటోంది. పరువు మర్యాదలకి, పేరు ప్రఖ్యాతులకి, ఇంట్లో మనుషుల కన్నా ఎక్కువ విలువిచ్చే మీ అమ్మ ఏదో ఒకరోజు సరస్సుని కోడలిగా ఒప్పుకోకుండా ఇంటి నుండి బయటికి పంపిస్తుందని తెలిసే ముందు జాగ్రత్తగా ఆ విలేకరులని ఇంటికి రప్పించాను. ఇప్పుడు పెళ్లి జరిగిందన్న కోపం కన్నా పరువు పోకూడదన్న ఆలోచనతోనైనా తననిక్కడి నుండి పొమ్మని చెప్పదు. ఏమో బాబు, మీరు చేసిన పనిలో నాకు మంచి కన్నా ప్రమాదమే ఎక్కువ కనపడుతుంది. మనసులో భయం పక్కన పెడితే కాని
జరిగే మంచి కనపడదు సరసు. ఈరోజు విలేకరులు రాబట్టే నువ్విక్కడున్నావు, లేకపోతే నువ్వింటి బయటుండేదానివి. సరసు, మేడం ముందు మాట్లాడే ధైర్యం మాకు లేదు. డాడీ మాట్లాడితే ఎలా ఉంటుందో నీక్కూడా తెలుసు. ప్రతి చిన్న విషయానికి నువ్విలా భయపడకు. నీకు మేమంతా ఉన్నాం. ఎలాగైతేనే నిజాన్ని అబద్ధం చేసి మీ ప్రేమ కథను వాగ్దేవికి చెప్పేశావు. గట్టిగా అనద్దమ్మా, మేడం విన్నారంటే ఇంకంతే సంగతి. నిన్ను మేడం గుమ్మం దగ్గరికి లాక్కుని వెళ్తుంటే నేనెంత భయపడ్డానో తెలుసా? మా కష్టం అంతా వృధా అయిపోయిందని ఒకటే బాధ. క్రెడిట్ అంతా డాడ్దే నవ్య. ఆయన ప్లాన్ వల్లే సరస్సు సేవ్ అయింది. నా కోడల కోసం ఇదేంట్రా? నేనేం చేయడానికైనా సిద్ధమే.